ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? ఎండలు చాలా తీవ్ర రూపం దాల్చాయి. చల్లటి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 17వ వచనం, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసి యెహోవాను నమ్ముకుని నేను ఎదురు చూచుచున్నాను.
ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ప్రియులారా, మరి ఒకసారి పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము మనము చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగములో మన యొక్క అంశము ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుని కొరకు ఎదురు చూచుట. చెబుతారా? దేవుని కొరకు ఎదురు చూచుట. ఎదురు చూచుట అనే మాటలు చాలా మార్లు జ్ఞాపకం చేసుకుని ఉంటాం. ఎదురు చూచుట అనేది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చకోర పక్షులు వెన్నెల కొరకు ఎదురు చూస్తూ ఉంటాయట. అలాగునే ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆరాధిస్తున్నటువంటి మనం, వాక్య ధ్యానములో ఉన్నటువంటి మనం దేని కొరకు వేటి కొరకు ఎదురు చూడాలి అని ఆలోచన చేస్తే, దేవుని కొరకు ఎదురు చూడాలి అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో అనేక మంది భక్తులు మనం చూస్తూ ఉన్నాం. లోకములో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. లోక సంబంధమైన జీవితంలో మంచి విద్య కొరకు, మంచి ఉద్యోగాల కొరకు, మంచి జీతాల కొరకు, మంచి సంపాదన కొరకు, ఆస్తిపాస్తుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అది చాలా సర్వసామాన్యం. కానీ ఎవరి కొరకు ఎదురు చూడాలి అనే ఒక ప్రశ్నతో మనం వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుంటే, దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎందుకు అని మనం ఒక ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నీకు ఏది అవసరత ఉన్నదో ఆ అవసరతలు అన్నీ తీర్చగలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు. అందుకనే లూకా సువార్తలో 19వ అధ్యాయంలో మీరందరూ ఎరిగినటువంటి ఒక వ్యక్తి జక్కయ్య. అతడు ఒక దినాన్న యేసు ఎవరో అని చూడగోరెను అని దైవవాక్యంలో వ్రాయబడింది. తనకు వచ్చినటువంటి ఆలోచన తన జీవితాన్ని మార్చివేసింది. ప్రియులారా, కాబట్టి తాను ఎదురు చూచుచున్నటువంటి దేవుని చూడాలి అని అతడు మేడు చెట్టు ఎక్కి కనిపెడుతూ ఉంటున్నాడు. అటువంటి సమయంలో మీరు ఎరిగినటువంటి ఈ కథను బట్టి యేసు ప్రభు తన ఇంట జక్కయ్య చేర్చుకుంటాం. జక్కయ్య తనకు కలిగి ఉన్న ఆస్తిని అంతటినీ కూడా అమ్మి బీదలకు ఆయన పంచిపెట్టడం. ఈ కథ అంతా కూడా మనం ఎరిగినటువంటి వారమే. కానీ యెహోవా కొరకు అనగా దేవుని కొరకు ఎదురు చూచినటువంటి జక్కయ్య జీవితంలో గొప్ప రక్షణ కలిగినట్లుగా దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, కొలస్సీ పత్రికలో దైవవాక్యం ఉంటుంది, బుద్ధి జ్ఞాన సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఒకవేళ లోకములో ఆయనను కాకుండా అన్నీ కలిగి ఉన్న, అన్నీ పొందుకున్న, ఒకవేళ ఏదో ఒక దినం కొరత రావచ్చేమో, కానీ అన్నీ ఇచ్చే ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు ఏది కొరత ఉండదు. కనుక మన జీవితంలో ఎవరి కొరకు ఎదురు చూడాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు
దేవుని కొరకు ఎదురు చూడాలి అని దేవుని యొక్క వాక్యం. యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 31వ వచనములో మనం చూస్తున్నప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. అలాగనే సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయములో మొదటి వచనాల్లో చూస్తే హన్నా కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఎందుకు అని ఆలోచన చేస్తే ఆ మొదటి అధ్యాయములో గొడ్రాలిగా ఉన్నటువంటి ఆ హన్న దైవ సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చే బహుమానము కొరకు అవి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు సమూయేలునే బిడ్డను పొందుకుంది ప్రియులారా. కాబట్టి తన జీవితములో తాను పొందుకున్న కుమారుని బట్టి, ఇచ్చిన ప్రభువును బట్టి మహాబలము కలిగను అని అవి సాక్ష్యమిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి వారు యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు అంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, పక్షిరాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆ రెండవ మాట, వారు అలయక పరిగెత్తగలరు, వారు సొమ్మసిల్లక నడచిపోతారు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూచి వారికి దేవుడు ఇచ్చే కృప. ప్రియులారా, మీకా గ్రంథములో 7వ అధ్యాయములో 7వ వచనములో చూస్తే, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అంటే దేవుని కొరకు ఎదురు చూడటము అంటే దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు, ఆయన రక్షణ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన కనికరము కొరకు మనం ఎదురు చూచే వారముగా ఉండాలనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో యోసేపట దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత పొందటానికి సంఘం, కుటుంబము, విశ్వాసులు ఎదురు చూడాలి. ముగింపుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అబ్రహాము అటండి పునాదులు గల ఆ పట్టణము కొరకు అతడు ఎదురు చూచు ఉండేను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో లోకము కొరకు, లోకములో ఉన్న వాటి కొరకు ఎదురు చూడటం కాదు, కానీ లోకము అందరి సమస్తము కలుగు చేసినటువంటి దేవుని కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన అనుగ్రహించే సమస్తమైన వాటిని పొందుకుందాం. అలా పొందుకుంటానికి, ఎదురు చూడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందన. నీ కొరకు ఎదురు చూచే భాగ్యం మాకు కలుగు చేయనాయ ప్రభు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించండి. బలహీనులైన వారిని బలపరిచి స్వస్థపరచండి. పరీక్షలు రాసిన వారు, రాస్తున్న వారికి జయమివ్వండి. ఎండల యొక్క తీవ్రతను నాయన మీరే తండ్రి తగ్గించండి. వాతావరణాన్ని చల్లబరచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.